హరే కృష్ణ. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ హరే కృష్ణ సత్సంగ మందిరం మీ అందరికీ సాధారణంగా స్వాగతం సుస్వాగతం పలుకుతుంది. రామ హరే హరే ఈ మంత్రాన్ని ఎవరైతే నిత్యం జపిస్తారో వారి జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, దుఃఖాలు లేవు, జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. అందుకని భగవన్నామాన్ని జపించాలి, భగవత్ కథా శ్రవణం చేయాలి. సో ఈ రోజు భగవంతుడు అవతరించినటువంటి పుణ్యతిథి. ఒక చిన్న కథ చెప్తున్నాం. భగవంతుడు ఎలా అవతరించాడు, అవతరించిన తర్వాత ఏం లీల చేశాడు. సో ఈరోజు జన్మాష్టమి అనేటువంటి ఈ దివ్యమైనటువంటి వ్రతం చేసుకోవడానికి అనేక జన్మల యొక్క పుణ్యం కావాలంట వేదం చెప్తుంది. మనం చాలా వ్రతాలు చేసుకుంటాం, కానీ ఇన్ని వ్రతాల కల్లా చాలా గొప్పదైనటువంటి వ్రతం ఏంటంటే శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం. ఎందుకు ఈ వ్రతం యొక్క ప్రత్యేకత? ఈ వ్రతానికి ఎందుకు ఈ ప్రత్యేకత ఉంది అంటే దేవదేవుడైనటువంటి భగవంతుడు ఈ యొక్క తిథి రోజున ఆయన అవతరించాడు. ఎందుకు భగవంతుడు అవతరించాడు? భగవంతుడు అనేకమైనటువంటి రూపాల్లో అవతరించాడని నిన్న మనం తెలుసుకున్నాం. కానీ ఏతే చవంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. అనేకమైనటువంటి భగవంతుని యొక్క రూపములు ఎన్నో ఉన్నాయి, కానీ కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు స్వయం భగవానుడు. కృష్ణుడితో పోటీ ఎవరు లేరంట, కృష్ణుడికి ఎవరు సాటి లేరు. కృష్ణుడి యొక్క రూపం ప్రత్యేకమైనటువంటి రూపము. అందుకనే ఆయన్ని భగవాన్ అన్నారు. భగ అంటే ఐశ్వర్యము, వాన్ అంటే కలవాడు. ఒక 6 ఐశ్వర్యములు ఏకకాలంలో కలిగినటువంటి వాడిని భగవంతుడు అని చెప్పన్నారట. అటువంటి భగవంతుడు మన యొక్క శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి భగవానుడు అనేటువంటి శ్రీకృష్ణ భగవానుడు అవతరించినటువంటి పుణ్య తిథి ఈరోజు శ్రావణ బహుళాష్టమి. ఈ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో భగవంతుడు అవతరించాడు. సో కాబట్టి ఉత్తి రోజుల్లో మనం కృష్ణ అంటే ఒక ఫలము, ఈ రోజు కృష్ణ అంటే కొన్ని కోట్ల రెట్ల ఫలం ఉంటుందంట. కొన్ని కోట్ల రెట్ల ఫలం ఉంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఒక్కసారి రామ అంటే ఒక సహస్రనామం చేసిన ఫలితం వస్తుందంట. ప్రత్యేకించి విష్ణు సహస్రనామం చేయాల్సిన పని లేదంట. రామ అంటే చాలంట. అందరూ చేయగలరా విష్ణు సహస్రనామం? ఎంత సమయం పడుతుంది, తప్పులు రాకూడదు దాంట్లో. కానీ ఒక రామ అంటే విష్ణు సహస్రనామం చేసిన ఫలితం వస్తుంది. కానీ కృష్ణ అని ఒక్కసారి అంటే 3 సార్లు రామ అన్న ఫలితం వస్తుందంట. 3 సార్లు రామ అని ఫలితం వస్తుంది. సో అందుకని కృష్ణ నామానికి అంత ప్రత్యేకత ఉంది. మరి కృష్ణ నామాన్ని అందరూ జపించగలరా అంటే లేదు, జపించలేరు. కృష్ణుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనం అనుకుంటాం కృష్ణుడు అంటే ఒక సాధారణమైనటువంటి గోపపాలకుడు, గోపికల వెలిగా తిరుగుతూ ఉంటాడు, లేదంటే ఒక ఆవుల్ని మేపుకునేటటువంటి ఒక గోపకుడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం, లేదంటే కేవలం యాదవుల దేవుడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. నేను కూడా మనం చెప్తున్నాం కృష్ణుడు యాదవుల దేవుడు అంటారు. కృష్ణుడు భగవద్గీతలో చెప్తూ ఉన్నారు, అహం సర్వస్వ ప్రభువు, ఈ సర్వ సృష్టికి ప్రభువును నేను అంటున్నాడు. మరి ఇక్కడ యాదవుల దేవుడు ఎక్కడయ్యాడు? భగవంతుడు ఒక ప్రత్యేక కార్యార్థము ఈ భూమి మీద అవతరిస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు అవతరిస్తూ ఉంటాడంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీతలో చెప్పబడినట్టు భగవంతుడు ఈ జగత్తులో ఎందుకు అవతరిస్తూ ఉంటాడంటే దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకి అవతరిస్తూ ఉంటాడంట. అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు దుష్ట శిక్షణకి అంటే ముందు దుష్టుల్ని శిక్షించడానికి, తర్వాత భక్తుల్ని రక్షించడానికి అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు. భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారంటే భగవద్గీతలో పరిత్రాణాయ సాధువునా, ముందుగా నేను సాధువులను రక్షించడానికి వస్తాను ఈ భూమి మీదకి అంటున్నాడు.
ఎవరయ్యా సాధువు అంటే? సాధువు ఎవరండి? ఎవరు చెప్పండి? సాధువు అంటే కాషాయ వస్త్రాలు ధరించి, కమండలాన్ని ధరించి గుడి మెట్ల దగ్గర కూర్చుంటాడు. వీడైనా సాధువు? ఆవుని సాధు జంతువు అంటారు. ఎందుకు సాధు జంతువు అంటారు ఆవుని? ఆవు ఏమైనా కాషాయ వస్త్రాలను ధరిస్తుందా? లేదా జుట్టు పెంచుకుంటుందా? కమండలాన్ని ధరిస్తుందా? విభూతిని రాసుకుంటుందా? ఏం లేదే. మరి ఎందుకు దాన్ని సాధు జంతువు అంటారు? అంటే సాధువు అనేటువంటిది గుణం మాత్రమే. సాధువు అంటే ఇలా ఉండాల్సిన పని లేదు. ఇలా ఉండి వాడికి సాధు గుణం లేకపోతే సో వాడు సాధువు కాదు. సో కాబట్టి సాధువు అంటే ఎవరంటే అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ అనావృతం అనుకూలైన కృష్ణానుశీలనం భక్తి రుచ్యతే. అన్యాభిలాషిత శూన్యం, ఏ రకమైనటువంటి భౌతికమైనటువంటి అభిలాష లేకుండా కేవలం ఆ కృష్ణుడి కోసం నిరంతరం జీవించేవాడే సాధువు. వాడు సర్వ మానవుల్లో కృష్ణుని చూస్తాడు, సర్వ జీవుల్లో కృష్ణుని చూస్తాడు. ఎప్పుడైతే సర్వ జీవుల్లో కృష్ణుని చూస్తాడో వాడు అందరినీ ఏక దృష్టితో చూస్తాడంట. దీన్ని భగవద్గీత చెప్తూ ఉంటుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచేన స్వభావేచ పండిత సమదర్శన అంటుంది. విద్యతో వినయంతో కూడుతున్నటువంటి బ్రాహ్మణుడు విద్యా వినయ సంపన్నే, విద్యతో వినయంతో కూడుతున్నటువంటి బ్రాహ్మణుడు పండితుణ్ణి సునగ మాంసం తినే చండాలుణ్ణి ఏనుగును అన్నిటినీ కూడా ఏక దృష్టితో చూస్తాడు, ఒకే దృష్టితో. అంటే ఈ సృష్టిలో నాకు జీవించడానికి ఎంత హక్కు అయితే ఉందో సమస్తమైనటువంటి జీవులకి ఎంత హక్కు ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇది భక్తుడు ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. కూర్మక్షేత్రం ఉంది. ఈ కూర్మక్షేత్రంలో వాసుదేవదత్త అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అతనికి కుష్టి వ్యాధి, శరీరంలో కూడా కుష్టి వ్యాధి వచ్చేసి శరీరంలోంచి మాంసపు మొదలు కింద పడుతూ ఉన్నాయంట. తర్వాత శరీరం నుంచి చీము నెత్తులు బయటపడుతూ ఉన్నాయంట. పురుగులు పట్టేసి ఉందంట శరీరం అంతా కూడా. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీ చైతన్య మహాప్రభు 500 ఏళ్ల క్రితం ఇక్కడికి వస్తున్నారు అంటే, శ్రీకూర్మ క్షేత్రానికి వస్తున్నారంటే, శ్రీకాకుళంలో ఉన్నటువంటి కూర్మక్షేత్రం వస్తున్నారంటే ఆయన్ని చూడడానికైనా వస్తూ ఉన్నాడు. నడవలేకపోతుంటే పాకుకుంటూ వస్తున్నాడు. ఆ వస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడి ఇంటికి వచ్చారు మహాప్రభు, చైతన్య మహాప్రభు. ఆ బ్రాహ్మణుడి ఇంటికి రాగానే ఈ లోపల ఆయన నెమ్మదిగా పాకుకుంటూ వచ్చాడు. వచ్చేటప్పటికి చైతన్య మహాప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఆయన అడుగుతూ ఉన్నాడు బ్రాహ్మణుడిని, కూర్మ పండితుడు ఆయన పేరు. ఆ కూర్మ పండితుడిని అడగగానే చైతన్య మహాప్రభు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, అయ్యో కాస్త ముందు వచ్చుంటే బాగుండు అన్నారు. అరే నీకు ఎంత దురదృష్టవంతుడిని, స్వయముగా కలియుగ పావన హరి, కలియుగంలో ఉండేటువంటి జనులను ఉద్ధరించడానికి స్వయంగా హరి ఆ కృష్ణుడే చైతన్య మహాప్రభు రూపంలో అవతరించారు. అటువంటి చైతన్య మహాప్రభు ఇక్కడికి విచ్చేస్తే నేను దర్శనం చేసుకోలేనటువంటి అభాగ్యుడని. ఈరోజు చూడండి, శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఎంతో దివ్యంగా వెలిగిపోతూ ఉన్నారు. జగన్నాథ స్వామి చూడండి, మీరు ఈ రహదారిలో ముందుకు పోతూ ఉంటే ఎంత అందంగా కనిపిస్తూ ఉంటాడు జగన్నాథ స్వామి. నాకు ఇక్కడికి ఎదురుగా కనిపిస్తున్నాడు జగన్నాథ స్వామి, ఎంత అందంగా దివ్యంగా కనిపిస్తుంటాడు. కానీ అందరూ ఆయన దర్శనం చేస్తున్నారు. కనీసం ఈ రోజు కృష్ణాష్టమి, ఈ రోజున దర్శనం చేస్తున్నామంటే అది కూడా ఉండదు, అది కూడా ఉండదు. కొంతమందికి భాగ్యం ఉండదు. ఇక్కడ రాసిపెట్టి ఉండాలి, ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలన్నా, ఆయన దర్శనం చేసుకొని ధరించాలన్నా సరే. సో కొంతమంది అభాగ్యులకు ఉండదు. ఆయన అనుకుంటూ ఉన్నారు, నేను ఎంత అభాగ్యుడిని, చైతన్య మహాప్రభుని దర్శనం చేసుకోలేకపోయాను అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కానీ ఆయన రోధిస్తూ ఉంటే ఆయన బాధని భగవంతుని అర్థం చేసుకొని పరమాత్మ రూపంలో ఉన్నాడు కదా. సర్వస్య చాహం హృదయ విష్ణు, ఆ విష్ణు పరమాత్మ రూపంలో హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయన బాధను అర్థం చేసుకొని చైతన్య మహాప్రభు దూరంగా కనిపిస్తూ ఉన్నారు. తను చూపు మేరలో తన యొక్క పరివారాన్ని తీసుకుని ముందుకు పోతూ ఉంటే చూస్తూ ఉండగానే ఆ కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి ఆ నీడంతా దగ్గరైపోతూ ఉంది. అంటే చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు. ఎవరి కోసం వస్తున్నారంటే వాసుదేవదత్త కోసం దగ్గరికి వచ్చేస్తున్నారు. వచ్చి వాసుదేవదత్తని గట్టిగా ఆలింగనం చేస్తున్నారు. ఎప్పుడైతే ఆలింగనం చేస్తున్నారో ఆయన శరీరం అంతా కూడా కురుపిగా ఉంది.
శరీరం అంతా కూడా తూట్లు పడిపోయి ఉంది. శరీరం నుంచి చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఆలింగనం చేసుకున్నారో శరీరం నుంచి చీము నెత్తులు అంతా కూడా అభిషేకం అయిపోయిందంట. చైతన్య మహాప్రభు అభిషేకం అయిపోయిన తర్వాత వాటిలోంచి దుర్గంగా కావాల్సింది దివ్యమైనటువంటి సుగంధం వస్తుందంట. దివ్యమైన సుగంధం వస్తుందంట. వృషభ దేవుడు అని భాగవతంలో స్వయంగా భగవంతుడే ఒక భక్తుడిగా ఉన్నాడన్నమాట. ఆయన మలాన్ని విసర్జిస్తేనంట 3 యోజనల దూరాన మల్లెపూల సువాసన వస్తుందంట. ఆయన మలాన్ని విసర్జిస్తూ ఉంటాడు. ఆయన్ని జైన మహావీరు అంటారు మన వాళ్ళు, జైనుల దేవుడు. సో అటువంటి గొప్ప గొప్ప భక్తుల యొక్క జీవితం అలా ఉంటుందన్నమాట. అందుకని మనం భక్తులకి సేవ చేయాలి మొదట, తర్వాత భగవత్ సేవ. భక్తులని మనం సేవించడం నేర్చుకుంటే అప్పుడు భగవత్ సేవ మనకు అర్థమవుతుంది. అందుకని దాస దాస దాసాను దాస అంటారు. ముందు మనం భగవద్దాసులు అయ్యే కన్నా ముందు వైష్ణవ దాసులు అవడానికి ప్రయత్నం చేయాలి, భక్త దాసుడిగా అవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఈయన ఆలింగనం చేసుకున్నారో వెంటనే ఆయన శరీరం నుంచి ఆ చీము నెత్తులు అభిషేకం అయిపోయింది. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, మహాప్రభు నన్ను ముట్టుకోవద్దు, నేను అపవిత్రుడిని ముట్టుకోవద్దును అంటే చైతన్య మహాప్రభు చెప్తున్నారు, నిన్ను ఎప్పుడైతే నేను కౌగలించుకున్నానో ఆ క్షణమే నువ్వు పవిత్రుడైపోయావు. నువ్వు పవిత్రుడు కాబట్టి నేను వచ్చి ఆలింగనం చేసుకున్నాను. ఇది భక్తుడు. సాధువు అంటే ఇలా ఉంటాడు. సాధువు సమస్త మానవాళికి ఆనందాన్ని కలిగించేలా ఉంటాడు. చైతన్య మహాప్రభు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏమంటున్నాడంటే, అందరూ కూడా వాసుదేవ దత్త దగ్గరికి వచ్చారు. వచ్చి మీరు ఎంత గొప్ప భాగ్యులు, చైతన్య మహాప్రభు మిమ్మల్ని ఆలింగనం చేసుకున్నారు అని ఈయనకి పూజించడం మొదలు పెట్టారు. ఆయన ఏమంటున్నాడంటే, దయచేసి నన్ను ఎవరు పూజించొద్దు, నన్ను ఎవరు పూజించొద్దు. భగవంతుని వేడుకుంటున్నాడు స్వయంగా, స్వామి నాకు ఈరోజు దివ్యమైనటువంటి శరీరం వచ్చింది మహాప్రభు యొక్క ఆలింగనం మూలంగా. కానీ దివ్యమైనటువంటి శరీరం మూలంగా నాలో అహం పుట్టుకొస్తుంది, నాలో అహం పుట్టుకొస్తుంది. వీరందరూ నన్ను గౌరవిస్తున్నారు కాబట్టి నా యొక్క పుష్టి వ్యాధిని నాకు ఇచ్చే మళ్ళా అని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన శరీరం నుంచి ఆ తూట్లు పడినటువంటి శరీరం నుంచి పురుగులు బయటికి పాలాడుతుంటే ఆ పురుగుల్ని తీసుకొని లోపలేసుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను సమాజానికి ఉపయోగపడలేనటువంటి వ్యక్తిని కనీసం మీకన్నా నేను ఉపయోగపడాలని వేసుకుంటున్నాను. ఇది భక్తుడంటే ఇలా ఉంటాడు. సాధువు అంటే తన జీవితాన్ని భగవత్ సేవకి కైంకర్యం చేస్తూ ఉంటాడు. అందుకని శ్రీ చైతన్య మహాప్రభు ప్రభుపాదుల వారి కోసం భవిష్య పురాణంలో కూడా ఏం చెప్పబడిందంటే, చైతన్య మహాప్రభు యొక్క సేనాని ఈ కలియుగంలో వస్తారు, యావత్ ప్రపంచమంతా కూడా కృష్ణ చైతన్యాన్ని ఉధృతంగా ప్రచారం చేస్తారు అన్నారు. అటువంటి ప్రచారం చేసినటువంటి గొప్ప మహనీయుడు శ్రీ ఏషి భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. ఆయన 125వ జయంతి వేడుకలు ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం. కృష్ణాష్టమి ఎలాగో ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ 125వ జన్మదినం ప్రభుపాదుల వారి రేపు. అందుకని రేపు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దివ్యమైనటువంటి చరిత్రని మనం మాట్లాడుకుంటాం. ఈయన సాధువు అంటే, సాధువు అంటే ఇందాక నేను చెప్పినట్టుగా వాసుదేవ దత్తలా ఉండాలి, అంతేగాని రూపం కాదు, గుణం కలిగి ఉండాలి. సాధువు ఎప్పుడు కూడా ఈ భౌతిక జగత్తులో దుఃఖాలను అనుభవిస్తున్నటువంటి వ్యక్తుల్ని ఎలా ఈ జగత్తు నుంచి విముక్తిని చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనం ఈ రోజు ఎవరైనా ఏ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ బ్రాహ్మణుడు ఏం చెప్తాడంటే, నాకు కష్టాలు ఉన్నాయంటే ఈ పూజ చేయి ఆ పూజ చేయి అని చెప్పి కొంత డబ్బుల్ని విరాళంగా తీసుకుంటాడు. కానీ సాధువు అంటే ఇది కాదు. చక్కగా భగవన్నామాన్ని జపించండి. మీ జీవితంలో ఉండేటువంటి కష్టాలన్నిటికీ కారణము భగవన్నామాన్ని జపించకపోవడమే. ఈ శరీరానికి ఆకలిస్తే మనం ఏ రకంగా దీనికి సక్రమంగా ఉదయాన్నే అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, రాత్రికి డిన్నర్ పెడుతున్నాం కదా, ఏం కావాలంటే అన్ని పెడుతున్నాం కదా. మరి ఆత్మకి ఆహారం ఏం పెడుతున్నాం మనం? రహదారిలో చోదకుడు వాహనాన్ని తీసుకొని వెళ్తున్నాడు. వాహనాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు చోదకుడికి ఆకలిస్తే వాహనానికి పెట్రోల్ కొట్టిస్తే ఆకలి తీరుతుందా? అని మనందరం చేసే పని అదే. మనం ఏం చేస్తున్నాం అంటే ఆనందం కోసం వెతుకులాడుతున్నాం. ఈ బిల్డింగ్ మళ్ళా దాని మీద ఇంకొకటి,
దాని మీద ఇంకొకటి, దాని మీద ఇంకొకటి. ఎన్ని వేసినా సుఖం లేదు, ఎంత తిన్నా సుఖం లేదు, ఎక్కడికి వెళ్ళినా సుఖం లేదు. ఆనందం కోసం చెప్తున్నారు. 3 మార్గాలు ఉన్నాయంట. 3 మార్గాల్లో ఏది ఉత్తమం మీరే చెప్పండి. చేంజ్ ద ప్లేస్, చేంజ్ ద బాడీ, చేంజ్ ద మైండ్. ఏది బెటర్ చెప్పండి? ప్రదేశాన్ని మార్చుదామా, శరీరాన్ని మారుద్దామా, మనస్సుని మారుద్దామా? చేంజ్ ద మైండ్. చెప్తున్నట్టుగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం. ఒకరోజు భూదేవి ఈ జగత్తులో ఉండేటువంటి రాక్షసుల యొక్క బాధని భరించలేకపోతుంది. భూదేవి దీర్ఘంగా సహిస్తుంది, పాపాన్ని క్షమించలేదు, భరించలేదు, పాపమును భరించలేదు. వెంటనే కురికిపోతుంది భూమి. అందుకని రాక్షసులు ఎక్కువైపోయారు. ఈ రాక్షసుల బాధ తట్టుకోలేక భూదేవి ఏం చేస్తుందంటే గోవు రూపాన్ని ధరించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిందంట. అప్పుడు బ్రహ్మగారు ఆ గోవుని తీసుకొని వెళ్ళి భగవంతుడి దగ్గరికి నేరుగా శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటే అప్పుడు భగవంతుడు చెప్తున్నారు, ఫలానా సమయంలో ఫలానా ప్రదేశంలో నేను అవతరిస్తాను అని. అమ్మ అందరూ దయచేసి వినండి, వాళ్ళ సేవలు చేసుకుంటారు. ఈ సేవ ఎప్పుడు దొరకదు. మీరందరూ కొత్త ముఖాలే, రెగ్యులర్ గా రారు మీరు ఎవరు. అందుకని ఇది ముఖ్యం కాదు, ఇవన్నీ వాళ్ళు చేస్తారు. ఇది చాలా ముఖ్యం. శ్రవణాది శుద్ధ చిత్త కరో హృదయ. శ్రవణము చేస్తేనే మన హృదయము చిత్తమవుతుంది, శుద్ధి అవుతుంది. అభిషేకం చేస్తే శుద్ధి అవుదు, పూజలు చేస్తే శుద్ధి అవుదు, ఇంకా దానాలు చేస్తే శుద్ధి అవుదు, ఎక్కడికి వెళ్ళినా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా శుద్ధి అవుదు. కేవలం శ్రవణం, భాగవత కథా శ్రవణం చేస్తేనే శుద్ధి అవుతుంది. అందుకని వినండి, దయచేసి నా ఒకే చూడండి, ఎదురుగా పక్కన ఏం పట్టించుకోకండి. వాళ్ళు సేవ చేస్తున్నారు, ఎందుకంటే మరి అభిషేకం త్వరగా జరగాలంటే వాళ్ళు చేయాలి కదా. సో అందుకని వాళ్ళు లేరనుకుంటున్నారు. సో ఆ భూదేవి యొక్క బాధను చూసి తట్టుకోలేక భగవంతుడు చెప్తున్నారు, ఫలానా సమయంలో నేను అవతరిస్తానని. ఆ సమయంలో అవతరించినటువంటి రాక్షసులు కంసుడు వీడు ఏం చేస్తున్నాడంటే వీడి యొక్క భయానికి వీడిని చూసి ఎవరు తట్టుకోలేకపోతున్నారు, భయపడిపోతున్నారు అందరూ కూడా. కంసుడి యొక్క క్రూరత్వాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఆఖరికి ఒకరోజు కంసుడు విర్రవీగిపోతున్నాడు. ఆ సమయంలో చాలా ఆనందంగా ఉన్నాడు. ఒక ఆనందమైనటువంటి సమయం. ఏమిటి ఆ సమయం అంటే వసుదేవుడు మరియు దేవకీ మాత యొక్క వివాహము. చాలా మంది చూస్తూ ఉంటాం, అందరూ ఎవరైనా చనిపోతే మౌనంగా కూర్చొని భగవద్గీత వింటూ ఉంటారు. అందరూ చనిపోయిన తర్వాత ఘంటసాల గారు భగవద్గీత పెట్టేసుకొని వింటూ ఉంటారు. కానీ పెళ్ళిళ్ళలో మాత్రం ఏం చేస్తూ ఉంటారు? డీజే అంతా. ముసలి తాతల కాడి నుంచి ముసలి అమ్మలు కూడా డాన్స్ వేసేస్తూ ఉంటారు డీజేలో. కానీ చనిపోయినప్పుడు మాత్రం ఎక్కడ లేని మూతిలు రబ్బర్ బేరడాల్లా పెట్టేసుకుని అందరూ. కంసుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తన యొక్క చెల్లెలి యొక్క వివాహ సమయంలో చాలా ఆనందంగా ఉన్నాడు. చెల్లెలికి కట్నంగా ఎన్నో వందల గజాలని ఇచ్చాడు, రథాలని ఇచ్చాడు, అశ్వాలని ఇచ్చాడు, పరివారాన్ని ఇచ్చాడు. రిక్ష పరివారాన్ని ఇచ్చాడు, సేవకుల్ని ఇచ్చాడు, బంగారాన్ని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు. స్వయంగా ఎంత ఇచ్చినా కూడా చెల్లెల మీద ఎంత ప్రేమ అంటే తనే స్వయంగా రథాన్ని నడుపుతూ ఉన్నాడు. బావగారిని చెల్లెల్ని ఎక్కించుకొని స్వయంగా నడుపుతూ ఉన్నాడు. ఆ ఆనందంలో ఎంత విరవీగిపోతున్నాడంటే ఆ సమయంలో ఆకాశవాణి రూపంలో ఆవిడేం చెప్తుందంటే, బాబు కాస్త దగ్గర, నీకు కొన్ని రోజుల్లో వారికి పుట్టబోయే బిడ్డ ద్వారా చచ్చిపోతావు. నీ చెల్లెల గర్భంలో పుట్టే అష్టమ గర్భంలో పుట్టే శిశువు మూలంగా నీకు మరణం సంప్రాప్తిస్తుంది అన్నారు. వెంటనే వీడికి ప్రేమ కాస్త ద్వేషమైపోయింది. ఈ భౌతిక జగత్తులో ప్రేమలు ఇలాగే ఉంటాయంట. ఈ భౌతిక జగత్తులో ప్రేమలు మనకి ఆనందాన్ని ఇచ్చే వరకు చాలా బాగుంటాయి.
ఆనందం ఇవ్వటం లేదంటే వెంటనే ద్వేషం అయిపోతుందంట. చెల్లెల మీద ఎంత ప్రేమ, ఎంత ధనాన్ని ఇచ్చాడు, ఎంత ఆస్తిని ఇచ్చాడు, తనే స్వయంగా రథాన్ని నడుపుతున్నాడు. ఎప్పుడైతే చెల్లెలకి పుట్టే బిడ్డ మూలంగా నీకు మరణం సంభవిస్తుంది అనగానే వెంటనే చంపేయడానికి సిద్ధమైపోయాడు. కానీ వసుదేవుడు ఏం చేస్తున్నాడంటే కాస్త ఓపిక బట్టి అష్టమ గర్భం కదా మేము కలం అన్నాడు. ఇప్పుడంటే ఫ్యామిలీ ప్లానింగ్ లో అవన్నీ ఉన్నాయి, కానీ అప్పుడు లేవుగా. నిజానికి మన వైదిక సాంప్రదాయం ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్ చేయకూడదు, ఏ రకమైనటువంటి అడ్డుగోడలు పెట్టకూడదు. ఇది వైదిక సాంప్రదాయం. సో మరి నేను అష్టమ గర్భాన్ని రానివ్వ కూడా చేస్తాను, దయచేసి నా భార్యని నన్ను వదిలే అన్నాడు. అష్టమ గర్భంలో పుట్టే మగబిడ్డ మూలంగా కదా నీకు కష్టం వచ్చేది. అసలు మగబిడ్డ కానీ పుట్టినట్లయితే నీకు ఇచ్చేస్తాను, దీనికి ముందు పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా నీకు ఇచ్చేస్తాను అని మాట తీసుకొని బతికుంటే చాలు బలిసాకు తినచ్చు అంటారు కదా సామెత. ఆ రకంగా పిల్లలు పుట్టితే వాళ్ళందరినీ నీకు ఇచ్చేస్తాను, దయచేసి మమ్మల్ని ఇద్దరు వదిలే అన్నాడు. సరే ఓకే అనుకున్నాడు, బాగానే ఉంది అనుకున్నాడు. కానీ నారదముని మధ్యలో తగిలాడు. ఏమన్నాడంటే నారదముని, నీవు బాగానే వదిలేసావు, కానీ కొన్ని రోజులకి నీ చెల్లెల మీద ప్రేమ వాళ్ళిద్దరిని వదిలేసేలా చేస్తుంది, వాళ్ళిద్దరు చక్కగా పిల్లలని కంటారు, వాడు వచ్చి నేను చంపేస్తాడు అన్నాడు. నారదముని వచ్చి ముడి పెట్టేశాడు. ఎందుకు నారదముని వచ్చి ముడి పెట్టేశాడంటే త్వరగా కృష్ణుడు రావాలి, అదే ఆయన కర్తవ్యం.